హలో సార్, నమస్తే. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు నివాస్ త్రిబుల్ ఛానల్. మన ఛానల్లో కుకింగ్ సంబంధించిన వీడియోస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ రోజులో టాపిక్లో భాగంగా పరోటా అతి సులువుగా ఎలా తయారు చేయాలి చూపించాము. మరెందుకు ఆలస్యం, మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. పరోటా తయారీ విధానానికి మొట్టమొదటిగా 1 కేజీ మైదాపిండి, ఈరోజు 1 కేజీ మైదాపిండితో మీకు చూపిస్తున్నా అండి. అలాగే ఒక గుడ్డు, కేసుకొక గుడ్డు వేయాలి. అలాగే నీళ్లు తగినన్ని కలుపుకోవడానికి, కొద్దిగా నూనె, కావాల్సినంత ఉప్పు. ఇంతేనండి పరోటా కలపాల్సిన వస్తువులన్నీ ఇవే. మొత్తం మనం పిండి కలుపుకున్నాం. పడి కూడా గిన్నె తెచ్చుకొని మనం తెచ్చుకున్న కేజీ మైదా పిండి దీంట్లో వేసుకున్నాము. దాంట్లో తగినన్ని నీళ్లు పోస్తున్నాం. పిండి జారు కూడా కానీ లేదంటే గట్టి కానీ కలుపుకోదని, మీడియం మృదువుగా ఉండేటట్టు కలుపుకోవాలి. తగినంత ఉప్పు, కొద్దిగా ఆయిల్, కొంచెం ఆయిల్, ఒక కోడిగుడ్డు తింటాడు. కోడిగుడ్డు కంపల్సరీగా వేసిందండి. కోడిగుడ్డు వేయడం వల్ల పరోటా మొత్తం మృదువుగా పొరలుగా వస్తుంటారు కాబట్టి పరోటాలో గుడ్డు గ్యారంటీగా వేసిందే. ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్నాం. పరోటా తయారీ విధానం: పిండి కలుపుకుంటున్నాం. 1 కేజీ పిండి చూడండి, ఈ మాదిరి. పిండి 10 నిమిషాల తర్వాత బాగా ఇట్లా నానిన పిండి తుడిచిలో మసాజ్ చేసుకొని మనం కోటి ఇట్లా ఉంటలుగా చేసుకోవాలి. మనకి ఈ సైజులో చేసుకోవాలి. ఈ సైజులో మనకు దాదాపు ఒక 20 పరోటాల దాకా వస్తాయి. ఈ విధంగా అంటే నాకు అలవాటు ఉంది కాబట్టి స్పీడ్ కట్ చేస్తుంటున్నాను. మీరు నిదానంగా చేసుకోండి, ఏం టెన్షన్ లేదు. ఇలాగా ఒకటే సైజు. మాకు హోటల్లో డైలీ చేస్తుంటాం కాబట్టి ఇలా మేము స్పీడ్గా చేస్తాము. మీరు మెల్లంగా కానీ చేసుకోండి, నిదానంగా మీకు వచ్చిన రీతిలో మీరు చేసుకోండి. ఉంటలు ఈ సైజులో, పూరి ఉంట కన్నా కొంచెం పెద్ద సైజు. ఇలా మనకి దాదాపు 20 ఉంటలు వస్తాయి. 20 ఉండాలంటే 20 పరోటాలు, 20 పీసులు. ఇలాగన్నీ చేసేసుకోవాలి. నేను స్పీడ్ చేస్తున్నాను. దాదాపు ఒక 20 పీసులు దాకా వస్తాయి. మామూలుగా కేజీకి ఇంకా కొంచెం సన్నగా వస్తాయి. నేను 1/2 కిలో ఎక్కువ కలిపినాను, ఎందుకంటే కొద్దిగా ఆర్డర్ ఉన్నాయి, వాళ్ళకి కొంచెం మందం ఉండాలి జస్ట్ అని చెప్తే 1/4 కిలో యాడ్ చేసుకున్నాం. మన ఇంట్లో అవసరం లేదు, మనకు అట్లాగానే ఉండొచ్చు. చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు రింగులకు గోధుమ పిండి కావాలండి. ఈ గోధుమ పిండి తగినంత ఆయిల్, మనం ఆయిల్ కొంచెం తగినంత ఎంత కావాలంటే వాడుకోవచ్చు. మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, చూపిస్తాను చూడండి. ఇలా ఉంటా తీసుకొని
ఇలాగ పొడుగా ఇద్దరు ఇలాగ తొక్కి ఇలా కొట్టారు. ఇలా మధ్యలో లాయిని పూసి ఇలా మధ్యలో పిండి తర్వాత లాయి ఇలా తిప్పాలి. ఇలా తిప్పుకుంటూ పోతే మనకు పరోటా రెడీ అయిపోతుంది. అయితే పరోటా చేయడం ఇంత ఈజీ అని చెప్పి ఫాస్ట్ కుట్టేసిన బ్రదర్ అని చెప్పొచ్చు మీరు. కాబట్టి మా చూసే వ్యూవర్స్ కోసం ఇప్పుడు సులువుగా నేర్పించబోతున్నాం. మీరు మాలక స్పీడ్ కొట్టకపోవచ్చు, కాకపోతే మీరు ఇలా మీ చెక్క తీసుకొని మీరు ఎంత పెద్దగా తిక్కగలిగితే చాలు. తర్వాత ఇలా ఆయిల్ తీసుకుని ఆయిల్ పోయాలి. తర్వాత పిండి తీసుకుని ఇలా పోయాలి. బాగా చూడండి, ఇది ఇలా పట్టుకొని ఇలాగా అనాలి. ఇలాగా తర్వాత దీన్ని ఇలా ఇట్లా పట్టుకొని ఇలా రౌండ్ చేసుకుంటూ వాడమే. రౌండ్ ఇట్లా 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 రౌండ్ ఇలా మరో బాగా చూస్తుంది. ఇలా ఉంటా తీసుకొని మనకి ఎంత పెద్దగా సాయం అంత కావాల్సిందో ఎంత వాళ్ళు పెద్దగా ఇలాగ తీసుకొని ఇలా పోసినాను. ఇలా పిండి రాశాను. తర్వాత ఇలా పట్టుకొని ఇలాగలాగి ఇట్లా అంతే ఇంతే ఇంతే ఫ్రాడ్. ఇలా తగ్గిన కూడా మేము పాస్ కొట్టేటప్పుడు ఎట్లా అంటే మాకు హోటల్ డైలీ కొట్టే అలవాటు కాబట్టి మేము ఇలాగా కొట్టేస్తాం. మీకు రాదు కాబట్టి అలా స్లోగా చూపిస్తున్నా. ఇలా మీకు అలా కష్టం కాబట్టి మీరు మెల్లగా ఇలా చూపిస్తాను. ఇలాగే ఈ అంచు పట్టుకొని ఇంతే ఇంతే. అలా కొట్టిన తర్వాత రింగులన్నీ ఇలా పెట్టుకోవాలండి. వల్ల పరోటా రింగులు వేసి పెట్టుకున్నాను. ఈ విధంగా రింగులు చేసుకోవాలా. మొత్తం 10-15 నిమిషాలు బాగా నానించాలి. 10-15 నిమిషాలు బాగా నానిన తర్వాత అవి మనం కాల్చుకోవడానికి రెడీ అవుతాయి. ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఈ విధంగా తిక్కి ఇలా బాగా చూడండి. ఇట్లా తీసుకొని మనం రింగు కొట్టి పెట్టలేం కదా, దాన్ని తీసుకొని ఇలాగా తిప్పి ఇలాగ పెద్దగా చేసి మీద కలుపుకోవాలి. హాఫ్ బాయిల్ చేసుకోవాలన్నమాట. 2 సైడ్ హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. పెన్న పైన ఈ విధంగా అన్ని పరోటాలని ఈ విధంగా కాల్చుకోవాలి. 1 by 1 పెన్నం చూసుకొని వేడి లైట్ వేడిలో ఉండాలి. ఎక్కువ హీట్ ఉండకూడదు. లైట్ వేడిన ఈ విధంగా తిక్కుని 2 సైడ్ హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంతే. ఇలా అన్ని మనం ఎన్ని పరోటాలు రెగ్యులర్ తిక్కున్నామో ఆ పరోటాలన్నీ ఈ విధంగా తిక్కుని ఈ విధంగా తిక్కుని కాల్చుకోవడం హాఫ్ బాయిల్.
ఈ పరోటాలు మనకు కనీసం 3 నుంచి 4 నిల్వ ఉంటాయి. జాగ్రత్త పెట్టుకుంటే ఇది కూడా బయట కాదు, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఒక రోజంతా బయట ఉన్నా, చేసిన రోజంతా బయట ఉన్నా ఏం కాదు, కానీ మరుసటి రోజు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 3 రోజులు 4 రోజుల దాకా వస్తాయి. మనం తయారు చేసిన పరోటాలన్నీ కూడా ఇట్లా ఆరేసుకోవాలి గాలికి. ఇందాక తిక్కి కాల్చాం కదా పెనం పైన, అవన్నీ ఇలా గాలికి ఆరేసుకోవాలి. వెంటనే మడత పెట్టుకుంటే ఆవిరి వచ్చి ఇదైపోతాయి. ఈ విధంగా అన్ని ఆరేసుకోవాలి, నీట్గా ఆరేసుకోవాలి. బాగా ఆరిపోయిన తర్వాతనే మనం ఒకదాని మీద ఒకటి మడత వేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఒక 2 రోజులు 3 రోజుల వరకు ఉంటాయి మంచిగా పెట్టుకుంటే జాగ్రత్తగా, లేదంటే చెడిపోతాయి అనమాట. రెడీమేడ్ పరోటాలు కాదు, ఇవి హ్యాండ్ మేడ్ పరోటాలు కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. రెడీమేడ్ కి హ్యాండ్ మేడ్ కి తేడా ఏంటంటే, రెడీమేడ్ పత్తలా ఉంటాయి పేపర్ల మాదిరి, మనవి మందం ఉంటాయి, స్మూత్ గా ఉంటాయి. ఎందుకంటే మనం ఎగ్గేస్తాం కాబట్టి చాలా స్మూత్ గా ఉంటాయి. మరి ఎందుకు ఆలస్యం, ఓ పరోటా కాల్చుకొని తింటుద్దామా? రెడీ చేసుకున్న పరోటాని మనం ఇప్పుడు కాల్చి చూపిస్తున్నాము. ఈ విధంగా కాల్చుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. పరోటా కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే ఆయిల్ పీల్చుకుంటే ఉంటుంది బాగా. అది కాలాలి. బాగా కాలిన తర్వాత మీకు కొట్టి చూపిస్తాను ఎట్లా ఉంటుందో టేస్ట్. ఈ విధంగా కాల్చుకొని అయిపోయింది అనుకోకూడదు, ప్రాసెస్ ఇంకా ఉంది. పరోటా కాల్చుకొని ఎర్రగా బాగా 2 సైడ్లు బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా ఎర్రగా కాలాలి బాగా. లేయర్స్ లేయర్స్ ఎలా కనబడుతున్నావు, రింగులు. ఇంట్లోనే పరోటా ఈజీగా చేసుకోవచ్చు మనం. ఈ విధంగా హోటల్లోకి వెళ్ళి 60 రూపాయలు పెట్టి 2 పరోటాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా కేజీ పిండితో మనం ఈ విధంగా 20 పరోటాలు తయారు చేసుకోవచ్చు. కాలాలి. బాగా కాల్చుకోవాలి, శుభ్రంగా కాల్చుకోవాలి. 2 సైడ్లు బాగా ఎర్రగా కాల్చుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేటట్లు కలపాలి. ఈ విధంగా గోల్డ్ కలర్ కావాలి. వెంగారం పడకూడదు, టెన్షన్ పడకూడదు, ప్రశాంతంగా చేసుకోవాలి. మన పరోటా కాలిపోయింది, ఇక రెడీ అయింది. స్టవ్ బంద్ చేస్తాడు. ఇప్పుడు మన పరోటా ఎట్లా కొట్టి తినాలో చూపిస్తాను. ఇలా మనం పరోటా 10 మినిట్స్ కాల్చి తెచ్చుకున్న తర్వాత సింపుల్ గా ఇలా 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 అదే ఈ విధంగా చేసి ఆ రింగులన్నీ ఇచ్చుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తెచ్చుకొని ఆ ప్లేట్ లో ఇలా పెట్టుకొని ఇంకా వేడి పరోటా రెడీ. ఇలా తుంచితే స్మూత్ వచ్చేస్తుంది. మన పీచు మిఠాయి ఎలా ఉండదో అలా వస్తుంది మొత్తం. ఇది ఈ విధంగా స్మూత్ ఉంటుంది.